2024లో భారీ వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే. సంవత్సరం మొదల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సుమారు 130 కోట్ల రూపాయలు గ్రాస్ చేయగా, అదే సమయంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తేజ సజ్జా హీరోగా నటిస్తూ వచ్చిన హనుమాన్ చిత్రం సుమారు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేని ఒక చిన్న చిత్రంగా వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో అంత పెద్ద విజయం సాధించడం టాలీవుడ్ను మాత్రమే కాదు, దేశంలోని ఇతర చిత్ర పరిశ్రమలను కూడా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మార్చి నెల చివర్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 2024లో వచ్చిన రెండో చిత్రం టిల్లు స్క్వేర్. టిల్లు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే మంచి స్టార్డంతో ముందుకు వెళ్తున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఫాలోయింగ్ మరింత పెంచుతూ అందరి అభిమాన నటి అనుపమ పరమేశ్వరన్ను ఇంతకుముందు ఎన్నడూ చూడని మరొక షేడ్లో చూపిస్తూ 100 కోట్ల గ్రాస్ సాధించింది. అదేవిధంగా జూన్ చివరి వారంలో విడుదలైన నాగాశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రం 2D 3D వర్షన్లో ప్రపంచ స్థాయిలో గొప్ప విజయం సాధించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్ తదితర భారీ కాస్టింగ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి భారతదేశ చిత్రస్థాయిని పెంచింది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలాఖరులో వచ్చిన కొరటాల శివ చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో జంటగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషిస్తూ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్లారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ 400 కోట్లకు పైగా గ్రాస్ చేసింది. దీపావళి సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 2024లో వచ్చిన మూడవ చిత్రం లక్కీ భాస్కర్. 1990s బ్యాక్గ్రౌండ్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించగా, ఎందరో ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. 2024లో 100 కోట్లకు పైగా గ్రాస్ చేసిన చిత్రాలలో ఈ చిత్రం స్థానం సంపాదించింది. అలాగే సంవత్సరం చివర్లో వచ్చిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 1700కు పైగా గ్రాస్ చేస్తూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో మరొక మెట్టు ఎక్కించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన ఈ పుష్ప 1 చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం చేయగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించబడింది. కాగా ఈ చిత్రం ఇంకా థియేటర్లలో నడుస్తూ కలెక్షన్స్ చేస్తూనే ఉంది. ఇప్పటికే దేశ స్థాయిలో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకు వెళ్తుంది.